వారణాసి అంటే అరౌండ్ 3 అవర్స్ ఉంటుందంట. ఇనిషియల్‌గా పార్ట్ 1 కన్సిడర్ చేసినా సింగిల్ మూవీగానే తీస్తున్నారంట. మూవీలో అరౌండ్ 25 మినిట్స్ మైథాలజీ టచ్ ఉంటుందంట. ప్రియాంక గారు మిస్టీరియస్ థీఫ్ క్యారెక్టర్ చేస్తున్నారంట. మ్యాడ్ 2 సక్సెస్ అయ్యాక మ్యాడ్ 3ని జూనియర్ యాక్టర్స్‌తో కొంచెం హారర్ టచ్‌ని యాడ్ చేస్తున్నారంట. పెద్ది రిలీజ్ డేట్ ఏప్రిల్ 30కి లాక్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ మనకి మార్చ్ 26 వచ్చేస్తుంది. జైలర్ 2లో షారుఖ్ ఖాన్ రజనీకాంత్ ఫ్రెండ్గా క్యామియో చేస్తున్నారంట. శంకర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ వెల్పరిలో లీడ్ రోల్స్లో రణ్వీర్ సింగ్ ఇంకా చైన్ విక్రమ్ని కన్సిడర్ చేస్తున్నారంట. జననాయకంలో లోకేష్ కనకరాజు గారు క్యామియో చేస్తున్నారంట. అల్లు అర్జున్ గారు దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్తో టీమప్ అవుతున్నారు. టైటిల్ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అని అనుకుంటున్నారు. లోకేష్ కనకరాజు గారు ఎల్సీయూ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. యాన్యువల్ పార్క్ షూటింగ్ మిడ్ 2027 స్పిరిట్ రిలీజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. నాగ చైతన్య గారి దోతా సీజన్ 2 షూటింగ్ లేట్ 2026లో స్టార్ట్ అవుతుంది. ప్యారడైజ్ మూవీ జూన్ 25కి పోస్ట్ పోన్ చేశారు. వెంకటేష్ గారు రెమ్యునరేషన్ డబల్ చేశారు. 23 crores ఫర్ త్రివిక్రమ్ మూవీ, 25 crores ఫర్ అనిల్ రావుపూడి మూవీ. పెద్ది మూవీ ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. పెద్ది కొన్ని అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. 30th ఏప్రిల్ డే 1, 1st మే నేషనల్ హాలిడే, 2nd ఇంకా 3rd మే వీకెండ్. బిగ్ నెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రష్మిక మందన్న గారు అల్లు అర్జున్ గారు 22nd మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన మూవీ 2027 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓజీ ప్రీక్వెల్ 2027 సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. మన లెజెండ్ సర్వానా గారు కొత్త మూవీ లేటర్ గ్లింప్స్ని రిలీజ్ చేశారు. 2026 ఏప్రిల్లో థియేటర్లో రిలీజ్ అవుతుంది. పుష్ప 3లో సల్మాన్ ఖాన్ గారు ఇంటర్నేషనల్ ట్రేడ్ పవర్ ప్లేయర్గా కనిపించబోతున్నారు.